ఎన్నో ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా రాముని యొక్క గొప్పతనం గురించి ఎన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉన్నాను. నేను ఎలా చేస్తూ ఉన్నానో మన ఛానల్‌లో కూడా అందరి ఆదరణ, ప్రతి ఒక్కరి ఆదరణ అలాగే ఉంది. దానికి ముందుగా అందరికీ కృతజ్ఞతలు. రాముడిని గురించి ఎంత తలచినా, ఎంత చెప్పినా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఆజానుబాహుడు, తండ్రి పితృవాక్య పరిపాలకుడు, ఒక అన్న, ఒక భర్త, ఒక సోదరుడు ఎలా ఉండాలి అనేది చెప్పే ఒక గొప్ప గుణవంతుడు. ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప రాజు. ప్రతి ఒక్కళ్ళని మంత్రముగ్ధుల్ని చేసే ముఖారవిందం. ఇలా ఎన్ని వర్ణనలు చేసినా రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఎంతో విశిష్టమైన వ్యక్తి, జ్ఞాన సంపన్నులు అని చెప్పొచ్చు. డాక్టర్ బ్రహ్మశ్రీ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు ఎన్నో రచనలు చేశారు. మన ఛానల్లో ఉగాదికి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో చెప్పి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు. రాముని యొక్క విశిష్టతని వివరించడానికి ఈరోజు తను వచ్చున్నారు. తనని అడిగి రాముడు అసలు ఎందుకు ఇంతటి గొప్ప దేవుడు అయ్యాడు, రాముడి యొక్క గొప్పతనం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. రాముడు అనగానే ప్రతి ఒక్కళ్ళ ఒళ్ళు పులకరిస్తుంది, మాటల్లో స్పష్టత కనిపిస్తుంది. ఒకే బాణం, ఒకే భార్య, ఇలా ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టదైవం అని చెప్పొచ్చు. ఆడవాళ్ళని అలా పెడితే మామూలుగా రాజుల విషయానికి వస్తే అంత గొప్ప రాజుని మనం చూడలేదు. మరి ఎందుకు అంత గొప్పవాడయ్యారు? ఎందుకు అంటే ఆ లగ్నంలో పుట్టడం వల్ల గొప్పవాడయ్యారా, లేదా వ్యక్తిత్వమే అలాంటి తండ్రి కడుపున పుట్టడం వల్ల అయ్యారా? ఎందుకు అంత అయ్యారు చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్న ఇంతవరకు ఎవరు కూడా ఎవరిని అడగలేదు అనుకుంటాను నా అనుభవంలో. థ్యాంక్ యూ అండి. అయితే ఏమిటంటే ఈ రామ అనే అర్థంలో రకారము, అకారము, మకారము, ఆకారము అని 4 అక్షరాలు ఉన్నాయి. అందరు 2 అక్షరాలు అనుకుంటారు. రామా అన్నప్పుడు ర అ ప్లస్ అ, మా ప్లస్ ఆ, రామా. రకారం అగ్ని బీజం, మకారం లక్ష్మీ బీజం, మకారం విష్ణు బీజము, మకారం లక్ష్మీ బీజం అవుద్ది. ఇట్లా అంటే ఇప్పుడు మకారము ఏమంటే ఆపహ అంటే నీరు, అగ్ని నీరు. చూడండి ఎంత వ్యతిరేక గుణాలు నీటికి అగ్నికి. ఈ 2 గుణాలు ఉన్నాయి అగ్ని రకారానికి మకారానికి. ఇంకొకటి ఏమిటంటే మీరు ఏమని అడిగారంటే ఈ యొక్క రాముని లాంటి ఏకపత్ని వ్రతుడు ఇంతవరకు రాజుల్లో ఎవరు దాదాపు లేరు అనేది అది అతిశయోక్తి కాదు, నమ్మదగినటువంటి విషయమే. అయితే విషయం ఏమిటంటే తల్లి, లలితా పరాభట్టారిక యొక్క అంశ శ్రీరామచంద్రుడు. రాజశ్యామల అని ఉంటుంది ఆమె దగ్గర, మినిస్టర్, ప్రధానమంత్రిగా పనిచేస్తుంది. ఆమెనే శ్యామలాదేవి, తర్వాత ఇంకొకటి ఏమిటంటే రాజమాతంగి అని ఆమెను కూడా అంటారు. ఆమె అంతఃసరస్వతి. ఈ బహిస్సరస్వతి ఏమో వీర పట్టుకొని ఉంటుంది కదా, ఆమె కూడా వీర పట్టుకొని ఉంటుంది. కానీ ఆమె నీల మేఘశ్యామంతో ఉంటుంది. అంటే నీలి మేఘం బాగా వర్షం వచ్చే ముందు మేఘం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటుంది ఈ యొక్క తల్లి. ఎవరు? ఈ యొక్క శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవే సాక్షాత్ యొక్క శ్రీకృష్ణుడు. అయితే ఈ లలితా పరాభట్టారికనే సాక్షాత్తు వాళ్ళ అంశ నుండి రాముడు జన్మించాడు. రాముడు స్వయంగా విష్ణువు అయినప్పటికీ కూడా సగం అంశ అనేది రామునికి లలిత అమ్మవారి నుండి, కృష్ణుడు విష్ణు వంశ నుండి వచ్చినప్పటికి కూడా సగం ఈ యొక్క ఏవి రాజమాతంగి రాజశ్యామలాదేవి నుండి వచ్చింది కనుక. అయితే వాత్సాయన కామసూత్రంలో అది ఒక శాస్త్రమేనమ్మా, అధ్యయనం చేయాలి, తప్పదు. నేను కాదు, ఆదిశంకరాచార్యుల వారే అధ్యయనం చేశారు, తప్పలేదు. ఉభయ భారతీదేవి చెప్పినప్పుడు
ఎందుకంటే అన్ని శాస్త్రాల్లోనూ ఉండాలి పండితుడు అన్నమాట. పండితుడు అంటే 64 శాస్త్రాల్లోనూ పండితుడైతేనే పండితుడు అంటారు. వేదాంగ పారంగతుడై అంటే వేదాలు ఉపనిషత్తులు తెలిసినటువంటి వాడే. అయితే ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే సకల భువనాలకు అధిపతి అయినటువంటి అందరూ దేవతలు నిరంతరము ఏ అమ్మవారి కొరకైతే వేచి చూస్తారో ఆమెలో ఉన్నంత ఆకర్షణ ప్రపంచంలో మరి ఇక లేదో. అంటే ఆకర్షణ కోటి అంటే హద్దు అని అర్థం. కోటి అంటే ఈ ₹1,00,00,000 కాదండి. ఇప్పుడు కంచి కామకోటి అని ఉంది. కామ అంటే కోరిక, కోటి హద్దు అంటే అక్కడ కోరుకుంటేనట ఇక చివరి కోరిక ఏది ఉండదట. అంటే ఇచ్చే కోరిక ఏది ఉండదు, అడిగే కోరిక ఉండదు, అక్కడ ఇచ్చే కోరిక ఉండదు. అంటే కోటి అంటే అర్థం ఏమిటంటే హద్దు అన్నమాట కోరికలకి, చిట్ట చివరి హద్దు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఓ క్యాడ్బరీ చాక్లెట్ అడుగుతాడు. అదే పెద్దవారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఓ నగ నట్ర ఓ కాసుల పేరు, అంతకంటే ఇంకేముంది, అంతే కదండి. అట్లా చివరికి మానవుడు అడిగేది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా దానికి చివరిది హద్దు, దానినే కోటి అంటారు. అయితే ఈ రామకోటి రాయడంలో ఉద్దేశం కూడా అదే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రాముడు ఆదర్శప్రాయంగా ఉంటే అంటే ఒక రాజు, దశావతారాల్లో ఒక రాజు ఏకపత్ని వ్రతుడై ఉంటే ప్రజలకు ఏకపత్ని వ్రతం గురించి తెలియాలి, ఇది ప్రచారంలోకి రావాలి అనేటువంటిది ఒక పురాణాల్లో ఈ యొక్క ఆనవాయితీగా వచ్చినటువంటి విషయము. రామునిలో 16 సుగుణాలు ఉన్నాయి, ఒక్క గుణం కాదమ్మా. నారదుడు మొట్టమొదటి అడుగుతాడు వ్యాసుడిని, రామునికి ఎందుకయ్యా రామునికి ఇంత గౌరవం, ఇంత గొప్పతనం అంటే ఆయనలో 16 సుగుణాలు ఉన్నాయి, మరి ఎందుకు ఆయన గొప్పవాడు కాదు? మిగతా ఏ మానవునికి సాధ్యం కానివి, కలలో కూడా ఊహించనివి. ఇప్పుడు మనకు ఊరికేనే కోపం వస్తుంది, ఆయనకు రాదు. ఆయన చాలామందికి దయ ఉండదు, ఆయన దగ్గర దయ ఉంది, దాక్షిణ్యం ఉంది, ప్రేమ ఉంది, వాత్సల్యత ఉంది, పితృవాక్య పరిపాలన ఉంది, తమ్ములను ఎలా చూసుకోవాలో, భార్యను ఎలా చూసుకోవాలో, మరదలను ఎలా చూసుకోవాలో. ఆయన మరదలను ఎన్నడూ చూడలేదట, వారి వైపే చూడలేదట. అలాంటి బావగారు అంటే రామాయణం చదవడం వల్ల ఏంటంటే రామాయణం చదివి రామాయణంలో ఉన్నట్టుగా నడుచుకోవడం గొప్పతనం. మహాభారతం చదివితే అర్థమయ్యేది ఏంటంటే మహాభారతం లాగా నడుచుకోకూడదు అని అర్థం. మహాభారతం చదవండి, రామాయణం చదవండి, మహాభారతంగా నడుచుకోకండి, రామాయణంలో నడుచుకోవాలి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే తల్లి, శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రం రోజు బుధవారము నవమి తిథిలో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జన్మించాడు. ఇంకొకటి ఏమిటంటే ఈ యొక్క వివాహం అంటే ఆయన జననము పునర్వసు నక్షత్రం నవమి నాడే అయింది. ఇక ఆయన పెళ్ళి కూడా నవమి రోజు పునర్వసు నక్షత్రము బుధవారమే అయింది. ఆయన పెళ్ళి కూడా విచిత్రమైన విషయం ఇది. అంటే కొంతమంది విషయంలో రెండే జరుగుతాయి, అంటే పెళ్ళి ఏదో ఒకటి, జన్మ, అన్నీ ఒకే రకంగా జరిగాయి. ఈ విషయంలో ఇంకొక విషయం, మూడో విషయం ఏం జరిగిందంటే ఈ యొక్క రాముడు అంటే రేపైతే పట్టాభిషేకం. చూడండి మీరు, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే పునర్వసు నక్షత్రాన్ని అంటే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కోటీశ్వరులు అవుతారని జ్యోతిష్యులు, పంచాంగకర్తలు అందరూ రాస్తారు. దీంట్లో ప్రతి జ్యోతిష్కుడు అంటే కొంత నేర్చుకున్నటువంటి ప్రతి జ్యోతిష్కుడికి తెలుసు ఏమి పునర్వసు నక్షత్ర జాతకులంతా కూడా కోటీశ్వరులు అవుతారని. అయితే మరి ఈయన కూడా పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరామచంద్రుల వారు. మరి వారికి సంపదకి ఏమైనా కొదువా? కోట్ల వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఏవంటే అవి, కోశాగారంలో ధనమే ధనము. బీదవాడైతే కాదు కదా, అంటే కోటీశ్వరుడే, జన్మతా కోటీశ్వరుడు, తండ్రి తాతల నుండే రఘువంశం. అయితే
ఇంత గొప్పవాడైనటువంటి వాడికి ముహూర్తం పెట్టాడు వశిష్ఠుడు. ఇప్పుడు మామూలు బ్రాహ్మణుడు పెడితేనే ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో ఇంకా కొంచెం ఎక్కువగా చాకచక్యాలు, శాస్త్రాల్లో నైపుణ్యాలు కూలంకషంగా చర్చించేటువంటి అనేకమైన శాస్త్రాల్లో ప్రావీణ్యత ఉన్నటువంటి వాడు ముహూర్తం పెడితే ఎలా ఉంటుందమ్మా? ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అలాంటి వశిష్ఠుడు అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను తెలుసుకునగలిగేటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క వశిష్ఠుడు ముహూర్తం పెడితే ఎంత చక్కగా ఉండాలి తల్లి. దేనికోసం పెట్టాడు ముహూర్తం? పెళ్లి కోసం పెట్టలేదు. పెళ్లి కోసం పెట్టాడని లోకం నమ్ముతుంది అంతే. ఆయన పెట్టిన ఉద్దేశం ఏమిటంటే ఈయన అడవికి వెళ్ళాలి. ఈయన జన్మించింది పెళ్లి చేసుకొని సుఖపడడానికి కాదు, ఇంట్లో కొన్ని రోజులే. రావణాసురుని వధ కోసం. రావణాసురుడితో పాటు 5,00,000 వాటి మొత్తం సంఖ్య ఉందమ్మా. 5,85,000 రాక్షసులను చంపడానికి భూమి మీదకి అవతరించాడు. ఎందుకంటే ఒక 84 లక్షల మందిని ఆంజనేయుడే చంపి వస్తాడు సీతమ్మ వారిని చూడడానికి వెళ్ళి. మిగతా 5,000 రాక్షసులను రాముడు చంపుతాడు. మారీచుడు మొదలు జటాయువు నుంచి సుధనుడు మొదలు రావణాసురుని రావణ కుంభకర్ణాదుల వరకు 5,000 మంది రాక్షసులను చంపారు రామలక్ష్మణుడు. ఆంజనేయ స్వామి 84 లక్షల ఒకే రోజున. ఎంత విచిత్రం చూడండి. అయితే ఇక్కడ రాముడికి చాలా విశిష్టమైన గుణాలు ఉండడంతో పాటుగా ముఖ్యంగా తండ్రి అంటే ఇలా ఉండాలి అనడానికి తండ్రి దశరథ మహారాజు అంటే ఆ వంశంలో వాళ్లకు ఏంటంటే మనకు రఘువంశ మహాకావ్యంలో వాళ్ళ గురించి ఏం చెప్తారంటే మితాయ హితభాషి అంటే ఎక్కువగా మాట్లాడితే అబద్ధాలు దొర్లుతాయనే ఉద్దేశంతో హితాయ మితభాషినే తక్కువగా మాట్లాడేవారు. తక్కువగా మాట్లాడే వాళ్ళను మనం అంచనా వేయడానికి వీల్లేదు, వీళ్ళకి ఏమీ రాదని. ఒకవేళ వాడు మొదలు పెట్టాడంటే మనం సరిపోము. కొన్ని సందర్భాలు చూస్తాం అప్పుడప్పుడు మనం. కొన్ని ఫంక్షన్స్లో అమాయకుల్లా ఉంటారు మొట్టమొదలు, ఇక మొదలు పెడతారు. మొదలు పెట్టాక తెలుస్తుంది అబ్బా వీడిని ఎందుకో కెమెరా నాయన దూరంగా ఉంటే బాగుండేది అంటే అమాయకుల్లా కనిపిస్తాడు మొట్టమొదలు. మరి తర్వాత అన్నీ చెప్తుంటాడు, మనకు అవి ఏమీ తెలియవు. అట్లా కొంతమందిని చూసా మహానుభావులను నేను. అయితే చూడడానికి మాత్రం పిచ్చివాళ్ళ ఉంటాడు, మళ్ళీ పెద్ద బాగా తెలిసిన వాళ్ళ ఉండడు. అట్లా ఇక్కడ వశిష్ఠుడు ముహూర్తం పెట్టాడు. వశిష్ఠుడు ముహూర్తం పెట్టిన తర్వాత ఏమైందంటే అమ్మ వివాహం జరిగింది. అమ్మవారు అంటే సీతమ్మ వారు మీరు చూడండి, మహాసంకల్పంలో అంటే నేను అనకూడదు, ఇప్పుడు ద్రౌపది అమ్మవారు అంటారా, కుంతి అమ్మవారు అంటే వాళ్ళని నేను తక్కువగా అంచనా వేసి మాట్లాడలేదు, వాళ్ళు మహాత్ములకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు. కానీ ఎందుకో సీతమ్మవారు అని ఎంత మూర్ఖుడైనా సీతమ్మవారు అంటారు. అమ్మ అని భావన కలుగుతుంది మనకు. ఇప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురులో కౌసల్య పైన ఉన్న వాత్సల్యం మనకు మిగతా ఇద్దరి మీద మనకు కనిపించదు రామాయణంలో మనం చూసుకున్నట్టయితే. అయితే ఇక్కడి సంగతి ఇలా ఉంటే జనకుడు ఒక చక్రవర్తి అయినప్పటికీ కూడా మంచి ఆధ్యాత్మికవేత్త. అసలు నిజంగా మానవ జన్మం వచ్చింది ఎందుకొరకంటే తనను తాను తెలుసుకోవడానికి. అంటే ఈ శరీరాన్ని పోషించి దీనిని అందంగా ఉంచుకొని శుష్కింపజేసుకొని వృద్ధాప్యంలో వైద్యం చేయించుకొని బ్రతకడానికి కాదమ్మా. నేను ఒక పద్యంలో అంటే ఒక లైన్ వినిపిస్తాను నేను రాసిన పద్యంలో. నిన్ను తనను పొందుటకయ్యి తనువు నిచ్చెనుగా అని. అంటే తనను పొందుటకయ్యి, తనను అంటే ఆ పరమాత్మను పొందుటకయ్యి, తనువు అంటే శరీరము, తనను పొందుటకయ్యి తనువు నిచ్చెనుగా అని నీదు సుఖము కొరకు కాదు కదా. పోనీ సుఖం అంటే ఏమిటి అంటే ఇది రామనవమిలో వాస్తవానికి అసందర్భమే కొంత, కానీ సుఖం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు భరిస్తావు,
నన్ను ఒక ఆయన ప్రశ్న వేశారు, సుఖం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, మీరు ఎన్ని రోజులు భరిస్తారు? నేను అన్నాను, ఒక్క 5 నిమిషాల కంటే ఎక్కువ భరించనండి అన్నాను. ఏముందట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏసీ లాగా, ఏసీ ఇంకొకటి, సుఖం ఎక్కడుంటుందో దాని పక్కకే దుఃఖం ఉంటుందమ్మా. ఇది వాస్తవం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏసీలో ఉన్నంతసేపు ఎంత సుఖంగా ఉంటుంది చూడండి, ఒక్కసారి ఏసీ ఆఫ్ అయిపోయింది ఎంత ఇబ్బంది పడతాం. అంతేనా కదా? ఏదైనా మనకు సుఖం ఉంది అంటే దుఃఖం వెంటనే ఉంటుంది అని లెక్క. అట్లా ఇక ఇక్కడ ఇలా ఉంటే, మిథిలా నేపాల్ దేశం, సీత పుట్టింది నేపాల్లో, అందుకే చాలా అందంగా ఉంది తల్లి. మరి రాముడు చాలా అందగాడు, అంటే నీలమేఘ శ్యాముడే అయినప్పటికీ కూడా 8 అడుగుల అంటే పావుదక్క 9 అడుగుల పొడుగు మనకు, అంటే 8 అడుగుల చిల్లర. లక్ష్మణుడు 8 అడుగులు, అంటే హైటు అప్పుడు పెద్దగా ఉండేవారు ఆజానుబాహులు. అయితే ఆజానుబాహులు అనడానికి కూడా వీల్లేదమ్మా. ఆజానుబాహులు అంటే అర్థం ఏమిటంటే, జానువు అంటే మోకాలు, ఈ చేతులు మోకాళ్ళకు అందుతే ఆజానుబాహువులు. ఇప్పుడు మనకు వల్లభాయ్ పటేల్ ఉండే, సర్దార్ వల్లభాయ్ పటేల్, పాపం వామనుడే, పెద్ద హైట్ కాదు, కానీ ఆయనకు మోకాళ్ళ వరకు చేతులు అందుతుండే. వారిని ఆజానుబాహువులు అంటారు. ఆజానుబాహువులు అంటే బాగా ఎత్తున్నవారు ఆజానుబాహువులు కాదు. అంటే రాముడు ఆజానుబాహువుడు, మళ్ళా ఎత్తే ఉండడం కాకుండా చేతులు కూడా మోకాళ్ళ వరకు అందేవి. దిలీపుడు, రఘువంశంలో అందరికీ అలాగే ఉండేవి. అంటే రాజు అంటే ఒక ఇప్పటి రాజుల్లాగా ఎస్కార్ట్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు కాదు. వీళ్ళు మొట్టమొదలుండి వెనక సైన్యము, ఇప్పుడు ముందు సైన్యము వెనక రాజు. అయితే ఈ జనకపురిలో వీరికి సంతానం లేదు. మరి ఈయన చేసిన పాపాలు లేవు. నిత్య పూజ అంటే నిష్ఠగరిష్ఠుడు. ఆయన ఎట్లాంటి వాడంటే ప్రతిరోజు ఉదయమే సూర్యుడిని ఎన్నడూ చూడలేదు ఆయన. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు చూడలేదు. అంతకు పూర్వమే లేచేవాడు, స్నానం చేసేవాడు, పూజ చేసుకునేవాడు, తర్వాత సూర్యుడికి వచ్చాక అర్ఘ్యం ఇచ్చేవాడు, పూజించేవాడు. ఇంత నిష్ఠాగరిష్ఠుడు. అంటే కొంత సమయం రాజ్యానికి, కొంత సమయం పుస్తక పఠనకు, కొంత సమయం పండితులతో చర్చకు, ఇలా కేటాయిస్తూ ఒక ఆధ్యాత్మిక మంచి, అంటే ఇంట్లో ఉంటూనే గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా పాలించాడు, బ్రహ్మచారి కంటే ఎక్కువ. అలాంటి మహానుభావునికి సంతానం కాలేదు. మీరు చూడండి, చాలా గొప్పవారు జన్మించిన వాళ్ళు అంటే సంతానం కాలేదు అన్న వాళ్ళకే జన్మించారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు జన్మించారు, ఎవరికి? ముసలి వాళ్ళకు, అంటే బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళకు జన్మించారు. ఆలస్యంగా సంతానం అయ్యే వాళ్ళంతా బాగా తెలివి కల్ల వాళ్ళు అవుతారమ్మా, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుళ్ళకు మొక్కగా పుట్టాడండి అని అంటారు అప్పుడప్పుడు. నన్ను కూడా అంటుంది మా అమ్మ, ఎన్నో దేవుళ్ళకు పుడితే మావాడు పుట్టాడు, మావాడు అంటే ఇక ఆమె సంతోషం ఆమెది. మా వాడికి 7-8 భాషలు వచ్చు, ఇట్లా అట్లా అని చెప్పుకుంటుంది నా గురించి. అంటే విషయం ఏమిటంటే ఆమె సంతోషం ఆమెది, నేనెందుకు కాదనాలి, ఊరుకుంటాను గమ్మున. మరి మిగతా వారికి ఆ లక్షణాలు రాలేదు, డబ్బు సంపాదించే లక్షణాలు బ్రహ్మాండంగా వచ్చాయి. అట్లా విషయం ఏంటంటే, మొక్కగా పుట్టాను అంటే ఏంటి, ఒక్కొక్కసారి అంటే ఆలోచన చేస్తే చాలా వరకు మనం చూసుకుంటే లేటుగా పుట్టారు ఎవరైనా కూడా. అంటే ఇక్కడ మనకు మొక్కగా పుట్టినటువంటి వాడే రాముడు కూడా. అయితే ఈ యొక్క ఏదైతే జనకుడు ఉన్నాడో, మిథిలా నగరం ఇక్కడ నేపాల్ నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది ప్రస్తుతం ఉన్న నేపాల్ సిటీ నుండి. అంటే మన కాఠ్మండుకు కరెక్ట్గా 105 కిలోమీటర్లమ్మా కాఠ్మండు సిటీకి. అయితే అది ఒకప్పుడు నేపాల్, అదే ఆ కాఠ్మండే పూర్వము జనకపురి.
ఇప్పుడు జనకపురి అని పేరు పెట్టారు దాని పేరు. నేపాల్లో జనక్పురి అంటారు దాన్ని. అసలు కాఠ్మండుకు చాలా దగ్గర 105 కిలోమీటర్లు ఎంతో ఉంది. అయితే ఆ జనకపురిలో ఒకేసారి ఆయనకు ఏమవుతుందంటే మొట్టమొదట ఈ సీతాదేవి ఒక పెట్టెలో దొరుకుతుంది. అంటే నాగేటి తాళ్ళల్లో నాగలి నడిపిస్తుంటే దొరుకుతుంది. దొరికిన తర్వాత ఏంటి అని చూసేసరికి అందులో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని పెంచుకుంటుంటారు. అంటే ఒక సంవత్సరం అవుతుందో లేదో పాప. తర్వాత ఆయన భార్య ద్వారా సంతానం కలుగుతుంది ఆయనకు. ఎంతమంది? 3 బిడ్డలు పుట్టారు. అయిన తర్వాత ఆయన 4 కుమార్తెలను మంచి హాయిగా పెంచుకుంటున్నాడు. అక్కడి నుండి ఒకసారి ఇక్కడికి వద్దాం, అయోధ్యకు. అయోధ్యలో వీళ్ళు రామలక్ష్మణులు పెరుగుతున్నారు. అప్పటి వాళ్ళు ఎట్లాగో ఎత్తుగా ఉన్నారని చెప్పుకున్నాం కాబట్టి తక్కువ వయసు 16 సంవత్సరాల వయసులోనే వాళ్ళు కొంచెం మంచి హైటు అలా ఉన్నారు. మంచి పుష్టికరమైన ఆరోగ్యం, చక్రవర్తి కొడుకులు, వాళ్ళకేం లోటు లేదు, తినడానికి అన్ని విధాలా ఉంది. శస్త్ర విద్యలు, అస్త్ర విద్యలన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. యుద్ధ విద్యలు, మల్ల యుద్ధం, మంచి బలశాలులు, క్షత్రియులు. అందులోనూ క్షత్రియులకు క్షాత్రం ఉంటుంది, ధర్మం, క్షాత్రధర్మం. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మడు వీక్నెస్ ఉంటాడు. బ్రాహ్మడు భయపడిస్తే తొందరగా భయపడతాడు. అదే క్షత్రియుడు భయపడడు, చూసుకుందామంటాడు. వీడు పోనీలేదయ్యా ఏదో. అంటే ఇక్కడ వీడికి శారీరక బలం ఉండదు కనుక అడ్జస్ట్మెంట్ అవుతాడు అనమాట బ్రాహ్మడు. శాస్త్రబలం ఉంటుంది కానీ శాస్త్రబలం ఏం చేస్తుంది? ఏం చేయదు కదా. అట్లా అయితే ఎందుకంటే ఒకసారి నాలాంటి ఒక పండితుడు నీళ్ళల్లో తెప్పలో వెళ్తున్నాడట. ఆ తెప్పలోకు నడిపించేవాడిని అడిగాడట, ఏరా నీకు ఆయుర్వేదం వస్తా, నీకు జ్యోతిష్యం వస్తా అన్నీ అడుగుతున్నాడట. వాడు అయ్యా నాకు ఏది రాదు రాదండి అంటున్నాడట. చివరి ఆఖరికి వానికి ఒక డౌట్ వచ్చింది, అయ్యా మీకు ఈత వస్తా? అయ్యా నాకు ఈత రాదురా. మరి ఇప్పుడు ఈత వస్తే నేనైతే ఈ తెప్ప విడిచి నేను పారిపోతానండి. మరి మీ పని ఏందో చూసుకోండి, మీ మంత్రాల బలంతో మరి మిమ్మల్ని మీరు రక్షించుకునే ఉపాయం చేసుకోండి అన్నాడట. అంటే ఒరేయ్ నాకు జలస్తంభన విద్యుత్తురా, నేను నీటిలో 24 గంటలు నా బ్రతకగలను అన్నాడట పండితుడు. అవునా బాబయ్య, ఆ మంత్రం నీకు చెప్తాను కానీ నేను ఒడ్డుకు చేరినాక చెప్తాను అన్నాడట. అంటే ఒడ్డుకు చేరాక మంత్రం చెప్పయ్యా అన్నాడు. నాకు తెలియదురా అన్నాడు. అంటే ఒక బ్రతుకు తెరువు ఉంటుంది అట్లా. అయితే ఇక ఈ రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపించమని విశ్వామిత్రుడు రావడం, కొంచెం దశరథుడు వెనక ముందు కావడం. ఎందుకంటే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మన కంటికి చిన్నవాళ్ళే. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అనిపిస్తుంది మేము పెద్దవాళ్ళం అయిపోయామని, కానీ తల్లిదండ్రి దృష్టిలో ఎప్పుడూ చిన్నవాళ్ళే. మా అమ్మ ఇప్పటికి నా ఈ వయసులో కూడా 10ల బిడ్డ అని చెప్తుంది. అంటే నన్ను 10 అని చెప్పడం ఏంది? నాకు ఇప్పుడు ఎవరికి చెప్పాలి 10 వయసు వచ్చిన పిల్లలే, పెద్దవాళ్ళే కాబట్టి. అందులోనూ ఇంకొక విషయం ఏమిటి అంటే పిల్లలు ఏదన్నా మాట్లాడుతూ ఉంటే నీకేం తెలియదు అంటారు. వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా కూడా. రామలక్ష్మణులను ఆహ్వానించడానికి విశ్వామిత్రుడు వచ్చాడు. మొదలు పంపనన్నాడు. అయితే వారి యొక్క జన్మ రహస్యం అంతా కూడా విశ్వామిత్రుడికి తెలుసు. ఆ విశ్వామిత్రుడు చెప్పాడు, దశరథ నీకు జన్మించిన వారు నీ కొడుకులు అనుకుంటున్నావు, నీ కొడుకులైనప్పటికి కూడా వాళ్ళు అవతార పురుషులు. ఒక కారణ నిమిత్తమై ఈ యొక్క త్రేతాయుగంలో జన్మించారు. నువ్వు వాళ్ళని పంపించు. ఏది కౌశిక మహామునితో, విశ్వామిత్రునితో పంపించు. కౌశికుని కొడుకు కాబట్టి కౌశిక మహాముని అంటారు. అయితే ఆయన తండ్రి పేరు అసలు గాది యొక్క కుమారుడు మీ విశ్వామిత్రుడు. అయితే విశ్వామిత్రుడు ఎందుకు తీసుకువెళ్ళాడంటే ఆయనకు రామునికి విద్య రాదని కాదు, ఒక అంటే ఒక నెపం ఉండాలి, గురువు ఉన్నాడు అనేటువంటి గురువు అవసరం ఉండాలి, ఒక గురు పరంపరగా రావాలి వాస్తవానికి. అయితే అది అయిన తర్వాత ఏమైందంటే
ఇప్పుడు వాళ్ళకు బల అతి బల అనేటువంటి విద్యలు ఉపదేశించాడు. ఎందుకంటే వచ్చేవారు మారీచుడు, సుధన్వుడు, సుబాహుడు, వాళ్ళంతా మామూలు రాక్షసులు కాదు, పెద్ద మాయా రాక్షసులు. వాళ్ళను జయించాలంటే ఈ బలం రావాలి. ఈ బలం వీళ్ళకు లేదు కాబట్టి నేర్పడానికి తీసుకెళ్ళాడు. వాడి తండ్రికి అర్థం కాలేదు. ఎందుకంటే పరమార్థము, మహాత్ముల పరమార్థం అంత తొందరగా అర్థం కాదు. అప్పుడు తీసుకెళ్ళాడు, అవన్నీ నేర్పాడు, చేశాడు. ఇప్పుడు మనకు సుప్రభాతం ఉంది కదమ్మ, ఆ మొదటి 2 లైన్లు ఆయనే, కౌసల్య సుప్రజ అనేది ఆయనే చదివాడు. లేచిన తర్వాత యజ్ఞం పరిసమాప్తమైంది. తాటకిని వధించాడు రాక్షసులను. అందులో ఎలాంటి రక్తం చుక్కలు పడకుండా చేశాడు. బాణాలతో మొత్తం బంధించేశాడు తలాన్నంతా. యజ్ఞం మంచి బ్రహ్మాండంగా సఫలమైంది. ఆ యజ్ఞము ఇక కొంతకాలంలో అయిపోతుంది అనగా, ఒక 5-10 నిమిషాల్లో ముగుస్తుంది అనగా ఒక మంచి శుభలేఖ వచ్చింది. ఒక శుభవార్త ఏమిటి అంటే, మిథిలా నగరంలో అప్పుడు అన్ని గుర్రబళ్ళ మీద ప్రయాణాలు, ఎందుకంటే ఫోన్లు గట్రా ఏవీ లేవు కదా. ఇట్లా మిథిలా నగరంలో స్వయంవరం నడుస్తుంది సీతా అమ్మవారికి. మరి ఒకవేళ ఎవరైనా పాల్గొనదలుచుకుంటే పాల్గొనవచ్చు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, రామునికి సీతకు వివాహం చేయాలనేది ఆయన ప్లాను. అప్పుడు ఈ రాముని లక్ష్మణుడిని తీసుకెళ్ళి మిథిలా నగరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడో శివధనుస్సు, శివుడు జనకునికి ప్రేమగా ఇచ్చాడు ఒక ధనుస్సు. అది బాగా పాతపడిపోయిందిలేండి, అయినా దాని బలం దానికి ఉంటుంది. అంటే ఇక్కడ శివుని భంగపరిచినట్టు కాదు, ఆయన విల్లు విరవడం వల్ల. అసలు యాక్చువల్గా భంగం యొక్క నేను వివరణ ఇప్పుడు చెప్తాను మీకు 1 నిమిషంలో. అసలు యాక్చువల్గా ఈ శివధనుస్సు అనేది ఏంటి అంటే, ఈ యొక్క చిన్నప్పుడు ఆమె ఆడుకునేదట, అంటే అటు ఇటు జరిపేదట ఆ శివధనుస్సును, ఆ ఒక చక్రం మీద బండి మీద పెడితే. అయితే యాక్చువల్గా ఏంటంటే, శివధనుస్సును ఏం చేయాలంటే వాస్తవానికి ఈ కింద ఒక కాళ్ళు పెట్టి 2 మన పెద్ద బొటన వేలు 2వ వేలు మధ్యలో వింటినారి, అంటే ఈ యొక్క నక్కకు సంబంధించినటువంటి నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు కడతారు కింద. ఇట్లా ఉంటుంది ఒక కొండిలాగా ధనుస్సు. ఆ దానికి కింద కట్టి పైన కూడా అలాగే ఉంటుంది ఇట్లా ఒక కొండిలాగా, దానికి కట్టాలి. దాన్ని కట్టి అది ఎట్లా అంటే టంకారం వస్తుంది, అది టంకార ధ్వని వస్తుంది. అయితే దాన్ని కేవలం కట్టడమే, దాన్ని విరవడం కాదు. అలా కట్టేటప్పుడు కొంచెం బలం వినియోగించాడు, అది విరిగిపోయింది. అంతే తప్ప ఆయన ధనుర్భంగం చేయాలనేటువంటి నెపంతో విరవలేదు. రాముడు శివుణ్ణి అవమానించే వ్యక్తి కాదు, ఎందుకంటే నిరంతరం శివస్మరణ చేసేవాడు రాముడు. అప్పుడు ఆ యొక్క వెంటనే ఏం చేశారంటే, సీతాదేవి వచ్చి రాముడికి మాల వేసింది. ఈ యొక్క రాముడు సీతాదేవికి మాల వేశాడు. అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఈయన బాగా పొడుగున్నాడు, ఆమె కొంచెం అంత ఎత్తు లేదు. అప్పుడు కొంచెం ఈయన తల వంచాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి వంచుతూనే ఉన్నాడు అనుకోండి, అలా అందరూ వంచాల్సిందే. అయితే విషయం ఏమిటంటే, అయితే ఆయనకు విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతిదానికి పెద్ద మనిషి ఎవరు? విశ్వామిత్రుడు. ఈ ఎవరికి? జనకునికి, దశరథ మహారాజు. వాళ్ళని రప్పించారు, వాళ్ళ ముందరే వివాహం జరిగింది. అయితే ఈ ఒక్కటే వివాహంతో పాటు ఇక 3 వివాహాలు కూడా ఒకేసారి జరిపిద్దాం. అందుకే ఏకోదర సంస్కారం కూడదు, ఏవైనా ఆపదలు ఉత్పన్నమవుతాయి కాబట్టి అన్నదమ్ముల పెళ్ళిళ్ళు ఎప్పుడు ఒకేసారి చేయకూడదు అనేది నా ప్రత్యేక మనవి. దీనికి రామలక్ష్మణుల పెళ్ళే ఉదాహరణ. ఏం సంతోషమైందమ్మా పెళ్ళైనాక, అందరికీ నానా రకాల ఇబ్బంది వచ్చింది. అన్ని రకాల ఉండి 4 అన్నదమ్ములు 4 చోట్లున్నారు. భరతుడు నందిగామలో ఉన్నాడు, రామలక్ష్మణులు అడవి పట్టుకొని పోయారు. ఈ యొక్క ఉన్న శత్రుఘ్నుడు ఒకడు సరిగ్గా ఊర్లో లేడు. అన్నదమ్ములందరికీ ఇబ్బంది వచ్చింది. కాబట్టి అన్నదమ్ముల పెళ్ళి ఎప్పుడు ఒక్కసారి చేయకూడదు. అసలు నేనంటాను, కొందరు ఏమంటారు 6 నెలల వ్యవధి తర్వాత చేసుకోవచ్చు అంటారు. అసలు సంవత్సరం వరకు 11 నెలల వరకు చేసుకోవద్దమ్మా. అట్లా ఆ విధంగా ఈ యొక్క శ్రీరామచంద్రునికి సీతాదేవిని, తర్వాత లక్ష్మణుడికి ఊర్మిళను, భరతునికి
భువిధ మాండవి ఈ యొక్క శత్రుఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి మనందరం దేవతలందరూ మనందరం వెళ్ళి మెత్తగా కన్నులకు పండుగగా ఎంత వైభోగంగా జరిగిందంటే మామూలు మన యొక్క ఈ బియ్యం వాడలేదు అక్షితలకు. అక్షితలు బియ్యం వాడలేదు, ముత్యాలు వాడాడు. అయితే తను మీ నీలమేఘ శ్యాముడు కనుక ఈ ముత్యాలను పోస్తుంటే అవి నల్లగా అనిపిస్తున్నాయట చూసే వాళ్ళకు. అమ్మవారి మీద పోసినప్పుడు అమ్మవారు తెల్లగా ఉంది కనుక అవి కెంపు రంగులో కనిపిస్తున్నాయట, పింక్ కలర్లో, ఆమె తెల్లగా ఉంది కాబట్టి. అయితే విషయం ఏంటంటే ఈ తలంబ్రాలు ఎందుకు పోస్తారు అని అంటే, తలంబ్రాలు వాస్తవానికి చిట్ట చివర పెళ్ళైన తర్వాత వీరికి ఒకరినొకరు కొంత దగ్గర కావడానికి ఒకటి, అంటే కొంచెం అప్పుడప్పుడే వాళ్లకు ఇంకా మాట్లాడుకోరు, ఇంకా అప్పటికి వాళ్ళు ఏమి అంటే ఇప్పటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ పూర్వం అయితే మాట్లాడుకునేవారు కాదు. అయితే అప్పుడే వాళ్ళకు అంటే అక్కడ నుండే మొదలయ్యేది అనమాట మాట్లాడేది. తర్వాత రెండవ అంశం ఏమిటంటే వీళ్ళిద్దరికీ ఒకరినొకరు దిష్టి తీసుకుంటున్నారు. అక్షతలతో అందరు దీవించారు కదా, ఆ దీవించిన వాళ్ళల్లో కొందరు మన మేలు కోరేవారు ఉంటారు, మన కీడు కోరేవారు ఉంటారు, మన చెడు కోరేవారు ఉంటారు. అలాంటి దిష్టి పోవాలని ఈ అక్షతలు, మీరు అక్షిత అంటే క్షితము కానిది, అంటే రెండు ముక్కలు కానిది, అంటే మీ జీవితము రెండు ముక్కలు కాకుండా కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అక్షతలను పోసుకోవడం జరుగుతుంది తల్లి. ఇక ఆ శ్రీరామనవమిని ఏ రోజైతే శ్రీరామనవమి ఇప్పుడు ఈసారి మనకు 17వ తారీఖు నాడు వస్తున్నది, అయితే మధ్యాహ్నం వ్యాప్తి ఉన్నప్పుడే శ్రీరామనవమి చేయాలమ్మా. ఎందుకంటే రాముడు 12 గంటలకు జన్మించాడు కాబట్టి అభిజిత్ లగ్నంలో వివాహం జరిగింది. అయితే ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే, రాముడు అంటే సీతను అపహరించినటువంటి రావణుని యుద్ధం చేసి ఆమెను అగ్ని పునీతగా ప్రజల చేత ఒప్పించి సీతమ్మ వారిని లంక నుండి ఇంటికి తీసుకొని వచ్చిన రోజు కూడా ఈ పునర్వసు నక్షత్రము నవమి తిథే. ఇవి మూడు ఏకం కావడం అనేది అసలు ఇంతవరకు ఎవరి చరిత్రలో జరగలేదు. తెల్లవారితే దశమి నాడు పట్టాభిషేకమైంది. అందుకే ఈ దశమి వేరు, పాండవుల దశమి వేరు. వాళ్ళది మార్గశిర మాసంలో అశ్వయుజ మాసంలో వచ్చింది, వీళ్ళది చైత్ర మాసంలో వచ్చింది, కానీ తిథి మాత్రం ఒకటే. దశమి అంటే గెలుపుకు చిహ్నము అని అర్థం. ఏకాదశి ద్వాదశులు ఉపవాసాలకు ఇష్టమైనటువంటి. చాలా చక్కగా వివరించారు. చాలా విషయాలు తెలియని ఎన్నో విషయాలు మనం గురువుగారు చెప్తూ ఉంటే విన్నాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రామనవమిని అందరూ ఈసారి భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా వీలైనంత వరకు గుడికి వెళ్ళి రామనవమిని జరుపుకోవాలని ఛానల్ తప్పకుండా కోరుకుంటుంది. మా ఛానల్లో ఎన్నో కార్యక్రమాలు మేము చేసి ఉన్నాం. ప్రతి వీడియోని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించాలని, ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతో కష్టపడ్డామని కూడా చెప్పొచ్చు. ఈ కష్టాన్ని అందరినీ గ్రహించి మీరు గుర్తించి మీ కామెంట్స్ రూపంలో తెలియచేస్తే ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మేము చేయడానికి మీరు ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.